తెలంగాణ నీల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు నిన్న ప్రజాప్రతినిధులందరినీ కూర్చునబెట్టి బనకచెర్ల ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు కదా. ఇక మీటింగ్ అయినాక మాట్లాడుకుంటా కారుపాటోళ్ళు మళ్ళా అధికారంలోకి రావాలనే సెంటిమెంట్ను రేపుతారు. పైసలాశకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ముంగటేసుకున్నట్లు మాట్లాడిండు. ఇక ఈ ముచ్చట్ల ఇవాళ హరీష్ రావు సారు జర్రంత గట్టిగానే అరుచుకున్నాడు. మరి సారేమన్నాడు, ఏమా కథ పురాగా అరుచుకుందాం పాండ్రి. నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అది హైదరాబాద్లో ఇచ్చినట్లేదు, అమరావతిలో ఇచ్చినట్టుంది. ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళి ఈయనకు పంపిండా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది. ఇలా బనకచెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు, జలవనరుల శాఖకు రాసిన లేఖలు, బనకచెర్లను ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి. అది చూపించిందా మీరు? దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఆంధ్ర చంద్రాల్ సార్కు శంషాగిరి యేసుడు బంద్ చేయవా అని ఇండైరెక్ట్ గా అరుచుకున్నాడు హరీష్ అన్న రేవంతాల్ను. మరి నిన్న సర్కారోళ్ళు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గట్లున్నదట. అమరావతిలో గురువు డైరెక్షన్ చేస్తే హైదరాబాద్లో శిష్యుడు యాక్షన్ చేసిండంటున్నారు కారు పార్టోళ్లు. చంద్రాలను కాదని బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకున్నది నిజమైతే సెంటర్ సర్కారోళ్లకు మీరు రాసిన లేఖ ఎందుకు చూపియలేదని అడిగిండు. బనకచెర్ల గట్టే చంద్రబాబేమో బంగారు బాబు లెక్క గానొత్తండు, బీఆర్ఎస్ ఏమో నీ కళ్లకు సచ్చిన పాము లెక్క గానొత్తందా? సచ్చిన పామే అనుకుంటే మా పార్టీని మా పార్టీ పెద్దను తలుసుకొని నిద్రలో ఎందుకు ఉలిక్కిపడుతున్నావు అని కర్రు గాల్చి వాత పెట్టిండు హరీష్ అన్న. జూలై 6, 2024 ఏమో రేవంత్ రెడ్డి, సెప్టెంబర్ 13, 2024 ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ 15, 2024 నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసిండ్రు. మీరు కలవంగానే లైన్ చూడండి. ఫస్ట్ రేవంత్ కలిసిండు, సెకండ్ ఈయన పోయి రేవంత్ రెడ్డి గారు దూలంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా వేయించిండు బెజవాడకు. ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్ నెలలో మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు. జూలై 2024లో ప్రజాభవన్లో ఏమంట సీఎం చంద్రాలు సారు రేవంతాలు మీటింగ్ అయినరో అటెంక రోజునే బనకచెర్ల ప్రాజెక్టు పనులు షాలైనాయట. అంటే మొత్తం కేసీఆరే చేసిండని రేవంతాల్ సార్ అంటాడు కదా. లేదు, మొత్తం రేవంతాలే చేసిండని ఆధారాలతో అన్నట్టుగా క్లారిటీ ఇచ్చిండు హరీష్ అన్న. అటెంక ఉత్తమ్ సార్ కూడా ఇంటామతోటి కలిసిపోయి బెజవాడలో బడ్జిల్ది నచ్చిండట. రేవంతాల్ సారే ఉత్తమ్ సార్ను దోలినట్టు చెప్తాండు. ఎందుకంటే అటెంక 2-3 నెలల్లోనే చంద్రాల్ సారు బనకచెర్ల ప్రాజెక్టు పైసలు కావాలని సెంటరోళ్లకు లేఖ రాసిండట. ఇద్దరు సీఎంలు కలిసి చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. రేవంతాలకు తెలిసే జరిగిందని ఎడ్డిచ్చిండు హరీష్ అన్న. నాకైతే అర్థం కాదు, ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతావు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్ ఈ రేవంత్ రెడ్డి. సరే, ఈ అబద్ధాలను ఎవడన్నా తట్టుకొని నిలబెట్టగలిగే శక్తి ఎవరికి ఉందంటే అదొక బీఆర్ఎస్కే ఉంది. ఎందుకంటే ఈ అబద్ధాల వైరస్కు విరుగుడు బీఆర్ఎస్ అనే టీకా. బీఆర్ఎస్ అనే టీకానే రేవంత్ రెడ్డి అబద్ధాలను చీల్చి చెండాడుతుంది, రేవంత్ రెడ్డిని ముద్దాయిగా నిలబెడుతుంది. తెలంగాణ హక్కులు కాపాడగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే. గదన్నట్టు తెలంగాణకు వైరస్ పట్టింది, దానికి టీకా ఏదన్నా ఉన్నదంటే గది బీఆర్ఎస్ ఏనన్నాడు. అంటే కారు రాకపోతే తెలంగాణ పబ్లిక్ బతుకులు ఆగమే అన్నట్టు చెప్పిండు. నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు. దేవాదులు ఏ బేసిన్లో ఉందంటావు, బంకచెర్ల యాడు ఉందంటావు. బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. రేవంత్ రెడ్డి గారు నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నావు. నేడు అదే బాబు కోసం బంకచెర్ల కోసం బొంకు మ్యాన్గా మారిపోయినావు. నువ్వు బొంకుతా ఉన్నావు అన్నీ. గిట్లా బాసాన్లకు బేసిన్లకు తేడా తెలియదనుకుంటా సీఎం రేవంతాలు గాలి ఎంత తీయాలో అంత తీసిండు హరీష్ అన్న. బనకచెర్లకు అనుమతి ఇయ్యమని ఓ పక్క సెంటర్ సర్కారోళ్ళు చెప్పినాక కూడా నిన్నీయాల గట్టిగానే అనుకున్నారు అధికార ఎగస్ పార్టీలు. మరి ఇంతటితోటి లొల్లి ఒడిచినట్టేనా లేదా చూడాలిగా. పబ్లిక్ ఇక మా చెల్లె శకుంతల ఇయాలేం వార్త పట్టుకొచ్చిందో అరుచుకుందాం పాండ్రి. ఏం చేస్తున్నావే శకుంతల? వామ్మో, మా చెల్లని వెళితే దయ్యం వచ్చిందేందోలా. అమ్మో, ఎవరల్లా మీరు? మా
భయపడకు బాల, కండ్లు పెద్దగా వేసుకొని చూడు జరా. ఆ, మా శకుంతలే ఎందుకే గట్ల దయ్యం పట్టినట్టు చేస్తున్నా? దయ్యం పట్టినట్టు యేసుడు కాదు, నిజంగా దయ్యాన్నే పట్టినా. నేను 2 ఏండ్ల కింద జీవిడిచిన మీ ఊరు పుల్లక్క ఆత్మను. పుల్లక్కనా? ఆ లెవెలు ఆయన మా చెల్లెని ఎందుకు పట్టినావు? ఏమని చెప్పాలి బాల, జీవిడిచిన ఎంతో మందికి పింఛన్ వస్తుందట. 2 ఏండ్ల కింద బకిడిదన్నిన నేను, ఆ కానించి నాకు పింఛన్ ఆపేసిరు. సర్కారోళ్ళు ఎన్నో ఆత్మలకు పింఛన్ ఇస్తారట. మరి నేనేం పాపం చేసిన, నాకెందుకు ఇయ్యరు పింఛను? 6 గ్యారెంటీలే చక్కగా అమలు చేస్తలేరంటే జీవించినోళ్లకు పింఛన్ ఇస్తారా? పింఛన్ ఇచ్చేది భర్త తోడు లేనోళ్లకు, 60 ఏళ్ళు నిండినోళ్లకు, దివ్యాంగులకు కదా. అయినా నువ్వు పట్టేటందుకు మా చెల్లె దొరికిందా? HMTV వార్తలలో పనిచేస్తుందని తెలిసే మీ చెల్లె శకుంతల నించుకున్నా. ఇట్లనన్నా నా బాధ 10 మందికి తెలుస్తుందని ఒక ఆశ. చూడు, తెల్ల చీర కొనుక్కోలేక అంచు చీర కట్టుకొని తిరుగుతాన్నా. అరే నిజమే, నువ్వు కట్టుకున్నది బంగారు అంచు చీర. సొత్తంటే చాలా కష్టాలే ఉన్నట్టున్నాయి నీకు. కానీ పింఛన్ అనేది బతుకున్నోళ్ళకే ఇస్తారు, జీవించినోళ్లకు ఇయ్యరు దయ్యంగారు. ఎవరు చెప్పిరు బాల, మాలాగా జీవిడిచినోళ్ళకి పింఛన్ రాదని? అర్హత లేనులకి పింఛన్ రాదేమో, మా లెక్క జీవిడిచినోళ్ళకి నెలకు పింఛన్ వస్తుంది. హన్మకొండల 6 ఏండ్ల కిందట ఒక ఆమె జీవిడిచిందట, ఆమెకి ఇదివరకు కూడా పింఛన్ వస్తుంది. నెలకు ఆమె అకౌంట్లో పైసలు పడుతున్నాయి. 6 ఏండ్ల బట్టి పింఛన్ పైసలు జమ అవుతా అంటే అధికారులు గంత సోయలేకుండా ఉంటున్నారా? అయినా అర్హత ఉన్నోళ్ళకే దిక్కు లేదంటే ఈ ఆత్మలకు పింఛన్ గోలేంద్ర దేవుడా. అధికారుల మీద అంత గుడ్డి నమ్మకం వలదు బాల. కొందరు తెలిసి ఎత్తారు, కొందరు తెలియక ఎత్తారు. నీకు అంత నమ్మకం లేకపోతే నా పక్కకే ఆత్మ ఉన్నది, పిలవనా? అబ్బో, అంత ఆఫర్ నాకెందుకు దయ్యంగారు? అయినా ఆఫ్టర్ ఆల్ ఆత్మవు, పెన్షన్ తీసుకొని ఏం చేస్తావు చెప్పు? అంటే నా ఉద్దేశము మీ దయ్యాలకు పైసలతోటి ఏం పని ఉంటుందా అని. ఏమన్నావు? ఆఫ్టర్ ఆల్ కాదు మేడం, ఈ 5 ఏండ్లలో దాదాపు 1,50,000 ఆత్మల అకౌంట్లలో పెన్షన్ పైసలు నెలకు జమ అవుతున్నాయి. ఈ 5 ఏండ్లలో మా ఆత్మల కోసం సర్కారులు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరట. ఆఫ్టర్ ఆల్ కాదు మేడం, ఆఫ్టర్ ఆల్ కాదు. ఊరక్కో, నువ్వు చెప్పేదంతా నిజమా? ఆయన నీకు గీ లెక్కలన్నీ ఎవరు చెప్పిండ్రు దయ్యంగారు? మొన్న మా శ్మశానంలో మర్రి చెట్టు ఊడలు పట్టుకొని ఊగుతాన్నా. ఎవడో తాగుపోతాడు మా చెట్టు కిందకి వచ్చి కూర్చొని ఆర్తలు చూస్తాడు, ఆని ఫోన్లో చూసిన. ఇంకేమన్నా డౌటా? డౌట్ ఏం లేదు కానీ నాకు ఇప్పుడు అర్థమైంది దయ్యంగారు ఒక ముచ్చట. అధికారులు పబ్లిక్ మరణాలను రికార్డులకు ఎక్కియకపోవట్లా, జీవించినోళ్ళ ఇంటోళ్ళు మరణ ధృవీకరణ పత్రం కోసం అర్జీ పెట్టుకోకపోవట్లా జరుగుతుంది గట్లా. ఆగు బాలా ఆగు, అసొంటి నిజాలు చెప్పి మా ఆత్మల పొట్ట కొట్టకు. మాకచ్చే ఆసర పథకాన్ని తీసేసేటట్టు చెయ్యకు. మా దయ్యాలకు సాయం చేస్తే నీకేం వరం కావాలన్నా ఇస్తా. కోరుకో బాలా, కోరుకో. సాయం లేదు, వరం లేదు. ఫస్ట్ నువ్వు మా చెల్లెని ఇడిచిపెట్టివో, పోతవా లేకుంటే శాసన గ్రంథాలు తెప్పియాలన్నా చెప్పు. వద్దు 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 వద్దు. అయ్యో శకుంతల, శకుంతల, ఓ శకుంతల. ఏందక్క? అగో నేనేందే గీడున్నా, ఈ తెల్ల చీరేందక్క? అయ్యో నేనేందే గీడున్నా, గీ చుట్టూ అంతా ఇంత గిట్లా పూసుకున్నా. ఏమైందక్క నాకు? నాకు అంత ఇట్లా నా అయిపోయింది అక్క, కళ్ళు తిరుగుతా అన్నాయి. జరిగిందంతా నేను ఇంటికి వచ్చినాక చెప్తా గానీ వాన పడుతుంది. ఆ దండం మీద ఆరేసిన బట్టలు తీసి ఇంట్లో అయిపో. సరే అక్క, నాకు అంత ఇట్లా నా అవుతుంది, నేను ఇంటికి పోతాను. జల్దీ ఆర్తలు చెప్పి ఇంటికి రా. పబ్లిక్ రోజుకు అంగడి ముంగడేసుకునే మా రాముల తాతని పిలిచే ఇయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలేం ముచ్చట తెస్తాడో అడుచుకుందాం బాన్రి. ఎరువాక సాగారు రన్ను చిన్నన్న, నీ కట్టమంతా దీరును రన్ను చిన్నన్న. వానలు దండిగా గట్టిగా పడి, పంటలు దండిగా గట్టిగా పండి, ఎరువాక సాగారు రన్ను చిన్నన్న, నీ కట్టమంతా తీరును రన్ను. కానీ ఏడు అరే రాయాలు వానదేవుని కర్ణ వల్ల జర్రంత యాలవు పడ్డాయి వానలు, లేకుంటే ఆగమేవు మన బతుకు. అగ్గో ఏందే తాత, పొలంలో పారబట్టి హుషారుగా పని చేస్తున్నావు. ఏం పంట ఎత్తున్నావే? ఏత్తానా రాజీ రాజీ. ఇక నేను పంటలు పండిస్తా, మీరు బత్త సంచులు పట్టుకొని వచ్చి తాత మాకు కొన్ని బియ్యం బత్తాలు వేయవానే, తాత మాకు కొన్ని మొక్కజొన్న కంకుల బత్తాలు వేయవానే తాత అని రాజీ. కొత్త బుచ్చ పొలు వచ్చినట్టు మీరు అయితే నేను పంటలు పండించి మీకేస్తా.
అయ్యో మాలే కొంచెం వడబడుతుంది ముసలోడా, తాతో కాబట్టి అడుగుతాం. నువ్వు ఎట్టటోని కాదా, మేము తినటోళ్ళం కాదా? అబ్బో తిప్పులాది చాలు చెప్పమంటే బాగా చక్కదనాలుగానే చెప్తావు కానీ అరే నాకేనా ఒక్క రూపాయి పెట్టుబడికి కావాలి అని అంటే ఇచ్చిన అవే తిప్పులాడి నువ్వు. నీ ఇచ్చుడు చెర్ల చేరా మీ సోపతాద్దు, నీ వార్తలు నువ్వు చదువుకున్నా తెరువుకే రాకు. అరే నీ అవ్వ ఎప్పుడు చూడు మా మీద వడి ఎడుతుంటావు. నువ్వు ఏం సంపాదించి ఇచ్చినవాని మమ్ముల నీకు పెట్టమంటూ నువ్వు చెప్పు. ఇగో గిది మీ అసలు బుద్ధి. మీకెన్ని పెట్టినా గోడకేసిన సున్నం అసలు అని మీ లేఖడి బుద్ధి ఏందో అర్థమైంది. ఇక నాకు పని ఉన్నది, నీతోటి ఎవడు వదులుతాడా, నీతోటి వరుకుంటుంటే నాకు పొద్దుపోయే తట్టున్నాయి, కాలం నన్నెత్తి మీకు వచ్చి నీ వడ్ల గింజలు అలుకోవాలి. అరే యాంద్ర రాజుగా మళ్ళీ కూర్చున్నావు, నేను గజ్జి మీ కంచడం కూర్చున్నాడే రవి. అయ్యో ఇంకా వడ్ల గింజలు అలకలేదానే? నాట్లేసే కాలం దగ్గరకు వస్తుంది కాదే? కాలం దగ్గరకు వస్తుంది కానీ కొట్టాల్సిన వానలు యాళ్ళకు కొట్టా దబ్బమ్మ. ఈ 3-4 చినుకులు నిన్న మొన్నటి కాంచెలు కొడతానే కానీ అది వరకు వచ్చినా ఏమో ఈ 4 చినుకులైనా మరి చెర్లు నింపుతాయో మళ్ళీ 4 వద్దులు మురిపించి అవతల పడి వచ్చి చూపెడతాయో ఎవరికెరక. ఏమంటావురా రాజాలు, కొడతాయంటావా వానలు? అంతే. ఏ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వచ్చే 4 వద్దులు గట్టిగానే వానలుంటాయటనే తాత. ఈ వానలతోని చెర్లు నిండితే కావచ్చు తీయే. వానలు కొట్టాల పిల్ల, ఇన్ని వద్దులకు వచ్చిన ఎండలకు పంటలు మస్తు దండాన్ని అంటున్నావు. ఇక మొన్న వస్త్రంగాడి వేసిన పెరట్కు నీళ్లు లేక తండ్లాడి ట్యాంకర్లతోటి నీళ్లు పట్టుకొచ్చి ఆ చేను వారించుకున్నాడు. మరి రైతుల కట్టాలు ఎవరికి చెప్పుకోవాలి? ఏమంటారా వస్త్రం? ఇంతకు ఏ వడ్లు అలుకుతున్నావే? సన్నాలు అలుకుతున్నావా, దొడ్లు వడ్లు అలుకుతున్నావా? అబ్బో ఈ సర్కారు పెట్టే కొర్రీలకు మేమేడే నెగులుతామే తల్లి. ఎందుకైనా మంచిదని సన్నవడ్లే అలుకుతాను. ఇక సర్కారు కొనేది ఉంచానో అమ్ముకుంటాం, లేకపోతే ఎవరికైనా తిండికైనా అమ్ముకుంటాం. ఏమంటారు రాయాలి? దొడ్డు వాళ్ళు ఎవరు కొంటలేరు కాంతనే లేరు అంచనా సర్కారే కొనవని అనే ఓ పాయి. అవును అది కూడా కరెక్టేనే తాత. పోయిన సారే దొడ్డు వడ్లు కొన్నాం, సన్న వడ్లకే బోనస్ అని అన్నది సర్కారు. మళ్ళా టెంక ప్రతిపక్షాల లొల్లితోని అన్ని వడ్లకు బోనస్ ఇచ్చింది. ఆ బోనస్ పైసలు ఎవరికి పడ్డాయో ఎవరికి పడలేదో ఆ భగవంతునికి తెలవాలి, ఆ వేసిన సర్కార్కే తెలవాలి. కానీ నీ వార్తలు నువ్వు చదువుకో, నాకు పొద్దు పోతుంది అంచిన ఇస్తులు కచ్చకాయలు అని అడుగుతాను. వచ్చినావారా? ఇంకా అప్పటి నుంచి పని మొదలు పెడితే ఎవడు అత్తలేడా అని సూత్రం ఉన్నా వచ్చినావా? ఇప్పుడు చెప్పు, ఈ ఒడ్డుకున్న గడ్డి బీక్తే నీకేం నొప్పి లేసింది చెప్పు. మంచిగా మాట్లాడి తిక్క తిక్క మాట్లాడదా ముసలా నొప్పికి. అరే ఇప్పుడేమైంది అన్న, ముసలాన్నతోటి పంచాయతీ కొలుసుకుంటున్నావు? వీడు పంచాయతీ గొలుచుకుంటాను కాచిండి అంచనా చూస్తాను తెలుస్తలేదా? అరే శివంట నేను పని మొదలు పెట్టుకుంటే ఇప్పుడు నీకేం నొప్పి లేచిందిరా? ఇప్పుడు నీ గడ్డి బీకంగా నీ ఒడ్డుకున్న గడ్డి బీకంగానే ఇప్పుడు నీకు ఎంత భూమి ఆగమైంది, ఎంత కలిసిందో చెప్పు. ఒడ్డు కూలుతుందా? గడ్డి బీకంగానే ఒడ్డు కూలుతుందా? బాగా నకలు చేస్తాను, నీ ఎంత ఆగమైంది బాగా ఎక్కువ చేస్తాను నువ్వు, ఎక్కువ చేస్తాను నీతో. అరే రే మీ పంచాయతీ పాత్ర పెట్ట ముసలోడా, వన్న ఎవరు లేరా అని ఆడా అలా నాగబట్టు రే, మీకు పుణ్యం ఉంటది. ఏంద్రా మీకు అలా కాయ బుచ్చిరాజుగా నువ్వే చూడు. ఇంకా ఒడ్డుకున్న గజ్జి బీక్తా ఇంకేం వచ్చింది చెప్పు. ఇంకా వడ్లు ఇత్తలు అనుకున్నామని ఆ వడ్లు గింజలు అలికే మధ్య గజ్జి పారుతుందని ఒడ్డుకున్న గజ్జి బీకిన గజ్జె వాడు ఆ నుంచి ఉరికాసుకుంటా ఏం ముసలాడను ఒడ్డుకున్న గజ్జని బీక్తానవరా అంటాడు. వానికి ఏం కలిసింది? ఒడ్డుకున్న గడ్డి చెప్తే నీకేమైంది అని ఒడ్డుపోయిందా అని భూమి పోయిందా నాకు అర్థమైతే లేదు. కానీ ఏ పంచాయతీ మీకు ఇప్పుడు తెలిసింది. మీరు అంత ఒకటే అని మీరు ఊళ్ళెక్కడ నీ సంగతి చెప్తాను. ఏం పీకావు నువ్వు, ఏం పిక్కుతావు పీక్కోపో. అరే ఎప్పుడు చూడు వీతో ఇదే పంచాయతీ బుచ్చిరాజు. ఎక్కడ సందు దొరుకుతుందా పంచాయతీ కొలుసుకుందామని చూస్తాండి అంచనా వీడు. ఊకుంటావా? అట్లా అసలే ఊకోం కొడుకాని సంగతి ఏందో నేను చూసుకుంటా కదా. నువ్వైనా జరంత ఓపిక పట్టరాదు ముసలోడా, పెద్ద మనిషివి గట్ల పంచాయతీ పెట్టుకుంటే ఎంతన్నట్టు చెప్పు. ఏ పెద్ద మనిషి మరి డబ్బులు ఇరిగే నువ్వుకెత్తే కాలొచ్చే ఇరిగితే వాళ్ళని చూసుకుంటారే. ఎక్కడ పని లేకుండా పంచాయతీ పెట్టుకుంటా ఉంటావు. అరే అది కాదా బుచ్చిరాజు, నేను వాడిని ఏమన్నా ఒడ్డు ఏమన్నా ఆగం చేసిందా మీరే చూడు. గజ్జి బీకినందుకు వానికి ఏమి నొప్పి లేచింది? ఆ నుంచి ఉరికచ్చుకుంటా ఎక్కి అరే ముసలాడు నువ్వు గజ్జది బీక్తాను ఒడ్డు అని అంటే కడుపు మండదా నాకు? కోపం రాదా అని పంచాయతీలో ఇంకా ఇంటికే సరే 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 ఓ పోర్లా నువ్వు మా ఈ పంచాయతీలను చూసుకొని దడుచుకునేవే ఆయిటి పోయింది అంటే మా రైతులకి సంచి ఎప్పటికీ కామనే కానీ
సరే సరే ఇక నీ వార్తలు అయితే నువ్వు చదువుకో ఏ ఆంధ్ర రాజాలు దొడ్డు వడ్లకి నా సన్న వడ్ల దొడ్డు వాళ్ళే అరే ఊరు రేవు తక్కువ దొడ్డు వడ్లు సర్కారు కూడా అని చెప్పాలి యారా ఎందుకు కలికిరావురా తర్వాత సర్కార్ సంగతి తర్వాత చూసుకుంటాం మేము అంతేనా అంతే మరి మనకు దిగుబడి వచ్చేటి పండించుకోవాలి మరి అంతమంది దగ్గర చూసిండ్లు కదా పబ్లిక్ తెలుగు రాష్ట్రాలలా వానలు దండిగా కొడుతున్నాయి. ఇట్లనే ఈ వానలు ఇంకో 4-5 రోజులు ఉండేటట్టున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఏడ చూసినా రైతన్నలు పొలం పనుల్లో మునిగిపోయిండు. ఈ ఏడు దండిగా వానలు కురిసి చెరువులు కుంటలు నిండి వాగులు వంకలు పొంగిపోర్లి దండిగా పంటలు వండాలని మనం కోరుకుందాం. నీళ్ళల్లో తేలుతున్న రేషన్ బియ్యాన్ని చూసి ఈ నడుమ చాలా మంది పబ్లిక్ ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారు కావచ్చని మస్తుగా డౌట్ అనుమానాలు పడుతున్నారు కదా. అయితే గవి ప్లాస్టిక్ బియ్యం కాదట, ఫోర్టిఫైడ్ రైస్ అట. గదేనొల్లా పెయ్యి తాకతు మంచిగా ఉండాలని పోషకాలతోని తయారు చేసిన ప్రోటీన్లు ఖనిజాల్ని బియ్యంలో కలుపుతున్నారట. అంటే బియ్యాన్ని పిండి లెక్క చేసినాక దాంట్లో ప్రోటీన్లు విటమిన్లను కలుపుతారన్నట్టు. ఇక వాటిని సుతం బియ్యంలో కలిపి రేషన్ దుకాణాలల్లా పంపిణీ చేస్తున్నారన్నట్టు. అయితే పోషకాహారం లోపం లేకుండా ఉండనీకే సర్కారోళ్ళు చేసిన ఆలోచనది. అయితే ఈ నడుమ రేషన్ బియ్యంలా కొన్ని బియ్యం తేలే వరకు గవేవో కల్తీ కావచ్చునని పబ్లిక్ అందరూ మస్తుగా అనుమానాలు పడుకుంటా రేషన్ బియ్యం తింటలేరట. కొందరైతే ప్లాస్టిక్ బియ్యం కావచ్చునని బయటనే వారబోతున్నారట. అయితే పెయ్యికి కావలసిన విటమిన్లన్నీ గీ బియ్యంలుంటాయి. గివేవో ప్లాస్టిక్ బియ్యం అనుకొని ఎవ్వలు పారబోయొద్దని ఆఫీసర్లు అంటున్నారు. అనుమానం పెనుభూతం అన్నట్టు. అయిందాన్ని కానిదాన్ని భూతంలో పెట్టి చూసినట్లు చెయ్యకుండ్రి. సర్కారోళ్ళు వంచి పెడుతున్న రేషన్ బియ్యంలా ఎసొంటి కల్తీలు లేవని చెప్పుకొచ్చిండ్రు ఆఫీసర్లు. ఇన్నర్ కదా పబ్లిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ముచ్చట్ని పట్టుకొని ఉత్తిపుణానికి రేషన్ బియ్యాన్ని దండగా చెయ్యకుండ్రి. మంచిగా వండుకొని తినుండ్రి. పోషకాహార లోపం లేకుండా చూసుకోండ్రి. ఏమంటున్నాం? చూసిన రానుల్లా ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ సార్ బుల్లెట్ బండెక్కెట్లా రయ్యి మన దూసుకోబోతున్నాడో. ఇగో వెనుక పొంటి ఒక పుల్లగాడు సుతం ఎక్కి కూసున్నాడు గదా. అయితే ఎప్పటికీ రాష్ట్ర ఖర్చులు ఖజానా లెక్కలు చూసుకుంటా బిజ్జిగుండే సారేందియ్యాలా వెరైటీగా బుల్లెట్ బండి మీద షికారు చేస్తున్నాడని పర్షన్ అవుతున్నారు గదా. అయితే అసలు ముచ్చటేందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలెవలో గీ బుల్లెట్ బండి కొనుక్కున్నాడంట. ఇక పయ్యావుల సారంటే గయన్నకు మస్తు పాయరమట. గందుకే గుళ్ళె పూజలు చేసినాక బండిని డైరెక్ట్ అనంతపురంలో ఉన్న సారింటికే తీసుకొచ్చిండట. నేను కొత్త బండి కొనుక్కున్నా సార్, మీరొక మలక ఎక్కి నడపాలని కోరిండట. అయితే అభిమాని కోరికనెందుకు కాదానాలని చెప్పి బుల్లెట్ బండి మీద రైడింగ్ చేసిండన్నట్టు గిట్లా. ఇక బుల్లెట్ బండి వేసుకొని రోడ్డు మీద సారెత్తంటే ఫోటోలు వీడియోలకు మస్తుగా ఎగబడ్డరు ఆడున్న జనాలు. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు బుల్లెట్ బండి నడిపిన 6 అడుగుల బుల్లెట్ అని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు. వీడియో చూసిన చాలా మంది మంత్రి ఫ్యాన్స్. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.